నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ప్రస్తుతం మనతో సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయికృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. వారితో కొన్ని లీగల్ ఇష్యూస్ గురించి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? అంతా బాగున్నా మేడం. సార్, చాలా మంది భార్యాభర్తలు విడిపోయిన తర్వాత అంటే భర్తకు తెలియకుండా భార్య కానివ్వండి, భార్యకు తెలియకుండా భర్త కానివ్వండి, రెండో పెళ్లి చేసుకుంటా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడే అవకాశాలు ఉండొచ్చు? మంచి ప్రశ్న అడిగారు మౌనిక. ఇప్పుడు జనరల్గా ఏంటంటే భారతదేశము అవుననుకున్నా కదనుకున్నా కర్మభూమి. సో మన మెయిన్ హిందూ సాంప్రదాయ సంస్కృతి ఏంటంటే మనం ఎక్కువ ఎందుకంటే శ్రీరాములు వారిని కొలుస్తాం కాబట్టి రాముల వారి సిద్ధాంతం ప్రకారంగా మనం ఏకపత్ని వ్రత్యాన్ని మాత్రమే మనం ప్రోత్సహిస్తాం. సరే, ముస్లిమ్స్ నలుగురు వరకు చేసుకోవచ్చు, క్రిస్టియన్లు కూడా లేదు, క్రిస్టియన్లకు బహుభారత్వం లేదు, ముస్లిమ్స్ సరే వాళ్ళ సిద్ధాంతం అదొక స్టోరీ లేండి. సో మనం ఎక్కువ శ్రీరాముల వారి సిద్ధాంతాన్ని మనం పాటిస్తాం కాబట్టి భారతదేశంలో ఒక భర్తకి ఒక భార్య మాత్రమే, లేదా ఒక భార్యకి ఒక భర్త మాత్రమే, అది మన సిద్ధాంతం, మన హిందూ సాంప్రదాయం ప్రకారం సిస్టమ్ అది. సో కామన్గా ఏంటంటే ఈ భారత్వాన్ని నిరోధించాలన్న ఉద్దేశంతోనే ఇండియన్ పీనల్ కోడ్ 494 దాంట్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు మన ఇది వచ్చేసరికి 83 అనుకుంటా, 83 82లో బైగామి అనేది ప్రవేశపెట్టడం జరిగింది. బైగామి అంటే బహుభారతత్వం అనమాట. అంటే ఒక వ్యక్తి భార్య బతికి ఉండగా అలాగే భార్య తరపున ఎట్లాంటి డైవర్స్ పొందకుండా, భార్య నుండి ఎలాంటి డైవర్స్ పొందకుండా, అలాగే భార్యకు సంబంధించిన ఆమె ఇప్పుడు జనరల్గా ఏంటంటే చాలామంది ఇట్లా అంటారు, భార్య అనుమతి తీసుకుని ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అని, అది కూడా నేరమే. ఓకే. మళ్ళీ అలాగే కొంతమంది మేము ముస్లిం మతంలో జాయిన్ అయ్యి అది కూడా నేరమే, వేరే పెళ్లి చేసుకోవాలి, అది కూడా నేరమే. అంటే పెళ్లి కోసం మీరు మతం మార్చుకున్నా కూడా నేరమే. ఓకేనా? సో అందుకని ఏంటంటే ఒకవేళ ఒక వ్యక్తి జీవించి ఉన్న భార్య అనేది ఉండకూడదు. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ పొరపాటున భార్య చనిపోయింది, సరే భార్య భర్త చనిపోయినప్పుడు మనం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అలాగే లేదో డైవర్స్ తీసుకున్నాడు అతను, లీగల్గా డైవర్స్ అయిపోయింది భార్యకి భర్తకి, అప్పుడు హ్యాపీగా నిరభ్యంతరంగా పెళ్లి చేసుకోవచ్చు. అలా కాకుండా భార్య బతుకునగానే భార్యకి తెలియకుండా ఇంకొక వివాహం చేసుకుంటాం. ఓకేనా? అలాగే లేదు ఒక అమ్మాయి భర్తకు తెలియకుండా ఇంకొక వివాహం చేసుకుంటాం. అంటే వివాహేతర సంబంధం వేరు. సరే, వివాహేతర సంబంధం అనేది అది ఇల్లీగల్ కాంటాక్ట్, అది పెద్ద సబ్జెక్ట్, అది మనం నెక్స్ట్ దాంట్లో చేద్దాం. ఓకే. సో అలా కనుక వివాహం చేసుకుంటే, అంటే ఫస్ట్ వివాహం చేసుకొని మళ్ళీ ఇంకో వివాహం కనుక చేసుకున్నట్లయితే ఈ రెండింటి మధ్య చూసి దాన్ని బట్టి ఈ ఫస్ట్ భార్య సంబంధించిన వాళ్ళు కేసు పెట్టాలి అతని పైన. ఇట్లా మా భర్త ఇట్లా వివాహం చేసుకున్నాడు, రెండో వివాహం చేసుకున్నాడు అని చెప్పి పెట్టినప్పుడు అప్పుడు 490, అంటే ఇప్పుడు ఐపీసీ లేదనుకోండి, ఆయన ఉన్న ఎగ్జాంపుల్ చెప్తుంది, ఐపీసీ 494 దీని ప్రకారం, బిఎన్ఎస్ ప్రకారం 82 ప్రకారం 7 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. సో ఇది కూడా ఏంటంటే వాళ్ళు రుజువు చేయగలగాలి. మీకు అర్థమైందా? రుజువు చేయగలగాలి. ఇప్పుడు ఉదాహరణకి మేము ఒక రీసెంట్గా ఒక సందర్భంలో ఒక కేసు చేసాం. అదేంటంటే అమ్మాయికి డైవర్స్ వచ్చినాయి. సో అప్పీల్ పీరియడ్ ఉంటుంది. అంటే కింది కోర్టులో డైవర్స్ వస్తే మనం పై కోర్టులో అప్పీల్ చేసుకోవాలి, హైకోర్టులో అప్పీల్ పీరియడ్ ఉంటుంది. అప్పీల్ పీరియడ్ 90 days ఉంటుంది. ఆ 90 days లోపులుగా 90 days తర్వాత ఆగి పెళ్లి చేసుకోవాలి వాళ్ళు. కింద కోర్టులో డైవర్స్ వచ్చిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా సరే 90 days తర్వాత మాత్రమే పెళ్లి చేసుకోవాలి. అలా కానీ మ్యూచువల్ డైవర్స్ అనుకోండి, తెల్లారి పెళ్లి చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకే. ఇప్పుడు ఈరోజు ఇద్దరు భార్యాభర్తలు విడిపోయారు, మ్యూచువల్గా ఒకళ్ళు విడిపోయారు, వద్దులే అనుకోని తెల్లారి మ్యారేజ్ చేసుకోవచ్చు, దాంట్లో ఇబ్బంది లేదు. కాకపోతే దీంట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఎక్కడ ప్రాబ్లము, భార్యాభర్తలు వేసుకున్నారు, కంటెస్ట్ డైవర్స్కి వెళ్ళారు, కోర్టు వారు అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చారు, అప్పుడు 90 days దాకా ఎదురు చూసిన తర్వాత మాత్రమే పెళ్లి చేసుకోవాలి. ఓకే. అలా కాకుండా టక్కన ఇల్లు 90 days నాకు డైవర్స్ వచ్చిన పెళ్లి చేసుకున్నారు అనుకోండి, అది కూడా నేరమే. చాలామంది తెలియదు పాపం, అలా పెళ్లి చేసుకుని బాధపడిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఏంటంటే భారతదేశంలో ఇన్ని రకాల టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే భార్య బతికుండగానే అలాగే భార్య డైవర్స్ పొందకుండా కానీ, అలాగే సేమ్ మీరు అన్నట్టు అబ్బాయి కానీ అమ్మాయి కానీ చేసుకున్నట్లయితే 7 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇంత బిజీలో కూడా మాకు ఇంటర్వ్యూ ఇచ్చి మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ.